ఆలుని పలచగా సన్నసన్న ముక్కలుగా తొరిగేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం చాట్ మసాలా తగిలించి సాస్ లో డిప్ చేసి నోట్లో పెట్టుకుంటే ఉంటుంది. అబ్బే మేము జంక్ ఫుడ్స్ తినమని మేము చెప్పట్లేదండి. అన్నంలోకి చపాతీలోకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే కర్రీని చూద్దాం పదండి. మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, నువ్వులు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం ఎండుమిర్చి, కొత్తిమీర తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఆ పేస్ట్ ని బాండీలో ఆయిల్ వేసుకొని దానిలో బాగా వేయించండి. పసుపు, ఉప్పు వేసుకొని ఆ గ్రేవీ అంతా వేగి దగ్గర పడడానికి పైన 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. అది వేగేలోపు ఉల్లగడ్డలన్నింటినీ పీల్ తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తొరుక్కోండి. ఈలోపు బాండీలో పేస్ట్ అనేది బాగా వేగి దగ్గర పడుతుంది. దానిలో ఈ ఉల్లగడ్డల ముక్కల్ని వేసేసి నీళ్లు పోసి మగడానికి మూత పెట్టేసేయండి. ఈలోపు కసూరి మేతిని తీసుకొని లైట్ గా వేయించి దాన్ని బాగా చేతులతో పౌడర్ చేసేసి కర్రీలో వేసేసేయండి. అసలు ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది ఇప్పుడు వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో కర్రీని ఇంట్లో చేసుకుని మనం చపాతీలోకి అన్నంలోకి తినచ్చు. కొంచెం 5 మినిట్స్ మగడానికి పైన మూత పెట్టేసేసి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్ కర్రీ. జస్ట్ వావ్.